హలో అండి. ఇవాళ ఇంట్లో చికెన్ పకోడా చేశా. చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్. ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయలేదండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే సింపుల్ గా చేశాను. దీన్ని 2 టైమ్స్ ఉప్పు పసుపుతో మంచిగా వాష్ చేసుకున్నానండి, నీసు వాసన పోయేలా. ఇప్పుడు ఇందులో పసుపు చిటికెడు అలాగే సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కారం పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చేత్తోనే. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ అలాగే మైదా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. టైం లేకపోతే మినిమం హాఫ్ అన్ అవర్ అయినా టైం కేటాయించాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కలిపి పెట్టుకున్న చికెన్ ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్ని కలిపి పెట్టుకున్న చికెన్ పీసులన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూసారు కదా, నేను ఎక్కడే గానీ ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయలేదు. ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే సింపుల్ గా చేశానండి. ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని సర్వ్ చేసుకోవాలండి. మిగిలిన చికెన్ పీస్లు కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.